అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధు గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది వచ్చింది. బట్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ మంచిది అండ్ దేనికి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ కైండ్ ఆఫ్ ది తీసుకోవాలి అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ బేసిక్గా కామన్గా పక్కన వాళ్ళు ఏదన్నా చెప్తే మేము ఇది కడుతున్నామంటే అందరూ బ్లైండ్గా అదే ఫాలో అయిపోతూ ఉంటారు. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత అమౌంట్ అఫోర్డ్ చేయగలరు, రిచ్ వాళ్ళు ఇంకొంచెం పెట్టగలరు. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరైనా సింపుల్ గా కట్టాలి అంటే ఫస్ట్ దానికి ఏం తీసుకోవచ్చు? సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సేవింగ్ ఆఫ్ మనీ. మన మనీని మన దగ్గర నుంచి లాస్ కాకుండా ఉండడానికి హెల్త్ పరంగా, అది కూడా లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేసే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉందంటే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్. జనరల్గా మనకి ఏం చెప్తున్నారు ఇండియాలో కూడా, అవర్ ఇండియన్ పాపులేషన్, మిడిల్ క్లాస్ పాపులేషన్ ఈస్ 1 హాస్పిటలైజేషన్ బిల్ అవే టు బికమింగ్ ఏ పూర్ ఫ్యామిలీ. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక్క హాస్పిటల్ బిల్ అయినా సరే మన మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు కాస్త పూర్ అయిపోతారు అనమాట. బికాజ్ మనం అది రియాలిటీగా కూడా మీరు కోవిడ్ టైంలో చాలా మందిని అబ్జర్వ్ చేసే ఉంటారు. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ మన దగ్గర డబ్బు అనేది ఎవరు ఉంచుకోరు, అంత ఆస్తుల రూపంలో ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఒక మంచి స్కూల్ పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ మీ ఫైనాన్షియల్ స్టేటస్ దానికి సరిపోకుంటే మీరు ఏం చేస్తారు, కాంప్రమైజ్ అవుతారు. మీరు ఒక మంచి కార్ కొనాలనుకున్నారు, అప్పుడు మీకు ఇష్యూస్ వచ్చాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్, మీరు కాంప్రమైజ్ అయిపోతారు. బైక్ విషయంలో అవుతారు, డ్రెస్సింగ్ విషయంలో అవుతారు. బట్ మీకు ఒక పెద్ద ఇష్యూ వచ్చింది, ఇప్పుడు టైట్ ఉందని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతారా? ఆన్సర్ ఇస్ నో, సింపుల్ నో. అందులో మనమే ఇంత సీరియస్ ఉంటే, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఇష్యూ వచ్చిందని అంటే, ఆస్తులు పోయినా సరే, ఉన్న బంగారం పోయినా సరే, మనం తనని బతికించుకోవాలి. దిస్ ఇస్ ద లాజిక్, అంటే అందరం ఫాలో అయ్యేది. కానీ దీనికి మీరు కొంచెం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే, ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా, ఎంత పెద్ద కాస్ట్లీ హాస్పిటల్కి వెళ్ళినా, సార్ దీనికి ఎంత బిల్ అవుతుంది, ఈ రూమ్ రెంట్ ఎంత, ఇలాంటి సిల్లీ డిస్కషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీ దగ్గర ప్రాపర్ ఒక 20 లక్షల కవరేజ్, 30 లక్షల కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, జనరల్ గా మేము 1 crore సజెషన్ చేస్తున్నాం ఈ రోజుల్లో. బికాస్ మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అడిగినా ద టాప్ బిల్ అనేది 1 crore, 1.2 crore, 1.3 crore. రీసెంట్ గా మేము 1 crore బిల్ సెటిల్ చేస్తాం. ద ఏజ్ ఆఫ్ 29 years. 29 year లోనే ₹1 crore బిల్ అయింది. అర్థం చేసుకోండి. డబ్బున్న వాళ్ళైతే ఆస్తులు అమ్ముతారు, డబ్బు లేని వాళ్ళు దేనమ్మాలి? కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఇండియాలో ఎలా ఉంటుందని అంటే, మిడిల్ అండ్ పూర్ ఫ్యామిలీ దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళకి అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సార్ ఇది మంచిది అనగానే వాళ్ళు ఓకే తీసేసే అని చెప్తారు. కానీ మిడిల్ క్లాస్లో ఏంటనంటే, మనకు వచ్చే ఇన్కమే తక్కువ, మళ్ళీ 20,000-30,000 రూపీస్ ఎందుకు లాస్ చేసుకోవాలని అనుకుంటారు. సో మనం ఏంటనంటే ఇవన్నీ, ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ కాకుండా ఉండదు, కానీ యాక్సిడెంట్ అయితే మనం ప్రొటెక్టెడ్గా ఉంటాం. కానీ అన్నిసార్లు యాక్సిడెంట్ అవుతుందా? కాదు కదా. నేను ఇక్కడ నుంచి 2 kilometers నడచడానికి ఎందుకండి నాకు హెల్మెట్ అని ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. ఆ 2 kilometers అయినా రిస్క్ ఉంటుంది, ఈవెన్ 100 మీటర్లో అయినా కూడా మనకు రిస్క్ అనేది ఉంటుంది. ఏదైనా మనం మనతో ఎఫర్ట్ కానీ రిస్క్ ఏదైనా ఉందంటే హెల్తే. లైఫ్ ఇన్సూరెన్స్లో మనం ఒక్కసారి డెత్ అయిపోతే 1 నెలనో సంవత్సరమో బాధపడచ్చు, మీరు ఫైనాన్షియల్ డ్యామేజ్ అక్కడ కూడా ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అనేది కూడా పోతుంది, మెడికల్ ఇష్యూ వస్తాయి. ఇప్పుడు మన లైఫ్ ఇన్సూరెన్స్ లో రాబోయే డబ్బు అనేది ఆగిపోతుంది. ఒక బ్రెడ్ విన్నర్ చనిపోయాడు అని అంటే ఆ ఫ్యామిలీకి ఫ్యూచర్ ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ అదే బ్రెడ్ విన్నరో లేదా ఫ్యామిలీ మెంబరో ఒక 50 లక్షల రూపాయల బిల్లు చేసిన తర్వాత చనిపోయాడు అనుకోండి, అంటే దగ్గరున్న ఆశపోయింది, ఫ్యూచర్ లో ఇన్కమ్ లేదు. అలాంటి ఫ్యామిలీస్ మనం కోవిడ్ లో కొన్ని వందల ఫ్యామిలీస్ అయ్యాయి, కొన్ని వందలు. మనిషి సంపాదిస్తున్నంత సేపు సంపాదన పైన దృష్టి ఉంటుంది తప్ప, నాకు ఒక ఇష్యూ వస్తుంది, నా ఫ్యామిలీకి ఇంత ప్రొటెక్షన్ ఉండాలనే ఆలోచన ఎవరికి రాదు. ఒక రకంగా ఏజెంట్లు కానీ లేకపోయింటే ఇండియాలో కనీసం 10-20% పీపుల్ కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఈ రోజు ఎంతో కొంత ఫోర్స్ వల్లనో, కాలింగ్ చేయడం వల్లనో, వాళ్ళు ఎంబడం పడడం వల్లనో, ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదో ఒకటి ఉంది, కానీ ఏదీ లేని వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా పెద్ద డేంజర్ అనమాట. అందుకని మనం ఇది ఎఫోర్డ్ చేయలేం. ఎంత ట్రీట్మెంట్ హైయెస్ట్ ఎంత అవుతుంది, వర్స్ట్ కేసు ఆలోచిస్తే 2-3 crores కూడా అవుతుంది. మన దగ్గర 10 లక్షలు 20 లక్షల రూపాయలే మనం మెయింటైన్ చేయలేము, 2 crores 3 crores అయితే ఇంకెలా చేయగలుగుతాం? మరి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఒక 20,000 రూపాయలు తీసుకొని మీ ఫ్యామిలీ అందరిని 20 లక్షల వరకు, మీకు ఇప్పటి నుంచి లైఫ్ టైం మీకు ఏ ఇష్యూ అయినా రాని, మీ క్యాన్సర్ రాని, డయాలసిస్ రాని, హార్ట్ అటాక్ రాని, అన్ని రిస్కులు నేను తీసుకుంటా,
నువ్వు నాకు ఒక 20,000-30,000 రూపీస్ ప్రీమియం కట్టు అని చెప్తుంది. సో మనం దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇదే రిస్క్ ఒకసారి మీరు ఏ హెల్త్ ఇష్యూస్ రాకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అనే అది ఉంటుంది కదా. ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇప్పుడు ఏదైనా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ 30,000-40,000 ఉంది కదా, ఇది పక్కన పెట్టేస్తా నేను. నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నేను ఇప్పుడు మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఒక 10 లక్షలు వాళ్ళకి ఇస్తాను ఈ రోజు. ఫ్యూచర్లో నా ఫ్యామిలీ మొత్తం మెడికల్ ఖర్చులు వాళ్ళు భరించగలుగుతారు. 10 లక్షలు ఇస్తాను నేను, 10 కాదు 20 ఇస్తాను. ఈ రోజు నుంచి కవర్ చేయాలి నన్ను. ఇప్పటి నుంచి లైఫ్ మొత్తం మీద ఎన్ని రకాల ఇష్యూస్ వస్తే అన్ని లక్షల పేమెంట్ చేయగలుగుతారా వీళ్ళు? చేయరు. మీ సొంత బ్రదర్, సొంత సిస్టర్, కొలీగ్, హస్బెండ్ వైఫ్ అని పక్కెట్టండి, ఎంత క్లోజెస్ట్ రిలేషన్ అయినా ఈ రిస్క్ తీసుకోగలుగుతాడా? లేదు. మరి ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఫూలిష్ గా 20,000-30,000 రూపీస్ లో మీకు ఆ రిస్క్ తీసుకుంటుంది. దాన్ని కూడా మనం ఆ 20,000 రూపాయలు కూడా మనం సేవ్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. అది మనం చేసే మూర్ఖపు ఆలోచన అనమాట. మీరు ఒక 30 ఏళ్ళు ఎలాంటి ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేయలేరు. మీరు 4-5 ఉన్నారనుకోండి, మీ ప్రీమియం హయ్యర్ సైడ్ 50,000 వేసుకుందాం. 50,000 30 సంవత్సరాలు 15 లక్షలు కడతారు మీరు. ఈ 15 లక్షల రూపాయలు ఒక్కరోజు మీరు ఒక్కసారి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినా అయిపోతుంది. ఈ 5 నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఒక్కసారైనా మీరు హాస్పిటల్కి వెళ్ళారా? అడ్మిట్ అవ్వరా? 100% తెలిసిన రిస్క్. అంటే మన డబ్బు మనకే వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోదు, టెంపరీ. ఇట్స్ అ పూల్ ఆఫ్ మనీ. 1000 మంది దగ్గర తీసుకొని 10 మంది క్లెయిమ్ వస్తుంది కాబట్టి 10 మందికి ఇచ్చేస్తారు. ఆ లాజిక్ మర్చిపోతున్నారు మన వాళ్ళంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తోనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత వరకు మీరు ఎంత చేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు చాలా మంది కోవిడ్ టైంలో మేము చెప్పు అంతకు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, 60 లక్షలు 70 లక్షలు ఉన్నాయి. ఒక కస్టమర్ అయితే 60 లక్షల రూపాయలు ఫాదర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొడుకు ట్రీట్మెంట్ కి 60 లక్షల రూపాయలు ఒకే సింగిల్ హాస్పిటలైజేషన్ లో ఖర్చు అయిపోయింది. 12 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్. ఒక చిన్న హెల్త్ పాలసీ కానీ తీసుకొని ఉంటే ఆ రోజు 60 లక్షల పోర్ట్ఫోలియో ఇప్పుడు ఫాదర్ పోయింది, నీకు క్రోనిక్ ఇష్యూ వచ్చింది, నువ్వు జాబ్ చేయలేవు, ఫాదర్ రిటైర్మెంట్ కార్పస్ ఏ రోజు అయిపోయింది, ఇప్పుడు ఇద్దరు ట్రబుల్ అయిపోయారు కదా. సో ఈ రిస్క్ అనేది మనం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి. అది పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళందరూ చేస్తున్నారు. మన రిస్క్ ఇప్పుడు మీరు సోనాలి బింద్రే కానీ, యువరాజ్ సింగ్ కానీ, వాళ్ళు యుఎస్ వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండడం బట్టి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇన్సూరెన్స్ లేకుండా తీసుకోగలుగుతారు, అలా కెపాసిటీ ఉంది. మనకు ఉందా కెపాసిటీ? మనకు లేనప్పుడు ఎందుకండి మరి మళ్ళీ ఇన్సూరెన్స్ ఎందుకు అనే కాన్సెప్టే ఉండకూడదు అసలు. బయట కంట్రీస్ లో మీరు బేబీ పుట్టిన తర్వాత ఇన్సూరెన్స్ ఇస్తారు, ఇక్కడ కూడా ఇస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇచ్చే ఆరోగ్యశ్రీ పర్మనెంట్ కాదు, ఆయుష్మాన్ భారత్ పర్మనెంట్ కాదు. వాళ్ళకి బిల్స్ రాలేవంటే వాడు యాక్సెప్ట్ చేయడు హాస్పిటల్ వాడు. మీరు హాస్పిటల్ అడగండి, నాకు రాలేదు బిల్స్, నేను ఇప్పుడు చేయలేను అంటాడు. ఏ అర్ధరాత్రి సాటర్డేనో సండేనో వెళ్ళిపోతే అక్కడ టీం ఉండరు. సార్ ఇది మీరు ఆ ఆరోగ్యశ్రీ టీం వచ్చిన తర్వాత చేయాలి, అట్లా చేయాలని చెప్పేసి అనుకుంటారు. అంటే రెగ్యులర్ గా జరగకపోవచ్చు, బట్ పెండింగ్ బిల్ అయితే హాస్పిటల్ అయితే యాక్సెప్ట్ చేయదు కదా. ఇది హాస్పిటల్ మీద డిపెండ్ అయి మనకు గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ లైఫ్ ని గవర్నమెంట్ మీద డిపెండ్ ఎందుకు చేపిస్తారు? ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ పిల్లలకు అలవాటు చేశారు, భార్యకు అలవాటు చేశారు, అమ్మ నాన్నకు అలవాటు చేశారు. ఆ క్వాలిటీ లైఫ్ లో మంచి ఇల్లు ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉంది, మంచి కార్ ఉంది. బట్ హెల్త్ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు. హెల్త్ విషయానికి వచ్చేసరికి ఉన్న సేవింగ్స్ అన్ని కూడా ఖర్చు చేసేస్తున్నారు. సో ఇది మన డబ్బును ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 10 లక్షలు సంపాదించే వ్యక్తి 50,000 కట్టడం అంటే తన ఇన్కమ్లో తను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం? 10 లక్షల్లో ఓన్లీ 50,000, విచ్ ఇస్ లెస్ దాన్ 1% కదా. ఇయర్లీ ఇన్కమ్ లో 10% కంటే తక్కువ కదా. ఆ 10% కంటే తక్కువ చేస్తే 10 లక్షలు సేవ్ అవుతాయి. అది కానీ రిస్క్ చేశాడు ఏంటంటే మొత్తం పోతుంది. అందుకని ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న ఇష్యూస్ కి తగ్గట్టుగా, ఈ రోజుల్లో ఉన్న హాస్పిటల్ ఒక్కొక్క రోజు మీరు ఇప్పుడు ఏఐజీ లాంటి హాస్పిటల్ తీసుకుంటే 15,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30-40,000 పర్ డే రూమ్ కాస్ట్ ఉంది. వన్ డే యావరేజ్ బిల్ ఆఫ్ అపోలో హాస్పిటల్ వాళ్ళ యొక్క డేటాలోనే ఉంటుంది. రీసెర్చ్ ట్రేడింగ్ లో నేను చూస్తా ఉంటే యావరేజ్ బిల్ ఆఫ్ హాస్పిటల్ వన్ డే 56,000 వరకు ఉంది. వన్ డే కి యావరేజ్ స్టే వచ్చి 3 to 5 days ఉంది. అంటే ఒక మనిషి అడ్మిట్ అయిపోతే ఆయన మీద వచ్చే ఇన్కమ్ 2 lakhs వరకు ఉంది ఒక హాస్పిటల్ కి. అర్థం చేసుకోండి, 2 lakhs అయినా కూడా విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపాక్ట్ ఫర్ నార్మల్ పీపుల్. అది 2 lakhs అయితే ఓకే, 20 lakhs అయితే కష్టం.
కాబట్టి ప్రాపర్ అన్ని రకాల ఇష్యూస్ కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. క్లెయిమ్ రేషియో చూసుకోవాలి. లిమిట్లు అంటే ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చాయి. ఒకప్పట్లాగా కత్తులు బట్టి ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అవును. లాపరోస్కోపీ వచ్చింది, రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవన్నీ వస్తున్నాయి. అన్ని కూడా మన పాలసీలో కవరేజ్ ఉండాలి. మళ్ళీ అవును. అది కవరేజ్ లేని పాలసీ ఏదో ఒకటి తీసేసుకున్నామంటే మనకు మళ్ళీ మళ్ళీ పనిచేయదు, waste మళ్ళీ అయిపోతుంది. వేస్ట్ అయిపోతుంది. అవును. కాబట్టి ప్రాపర్ హాస్పిటల్ రికమెండెడ్ చేయాలి. ఉమ్. తర్వాత వాళ్ళకి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా తక్కువ ఉండాలి. ఉమ్. ఎలాంటి కోపేమెంట్ సబ్లిమిట్స్ అనేటివి ఉండకూడదు. ఉమ్. అంతేకాకుండా మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా కవర్ అయ్యి ఉండాలి. ఉమ్. కవరేజ్ మినిమం కనీసం 20 lakhs నుంచి స్టార్ట్ చేయండి. 1 crore తీసుకుంటే మంచిది ఈ రోజులకి. ఉమ్. అండ్ అది ఫ్యూచర్ లో మంచి బోనస్ ఉన్న కంపెనీ తీసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా మనం మాట్లాడదాం అంటే డిఫరెంట్ ఓకే. ఎలాగైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎలాంటి కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక రోజులో కవర్ చేసే టాపిక్ అవును, కాదు. బట్ అవును. బేసిక్ ఐడియా అవును. సంథింగ్ ఇస్ తీసుకుంటే బెటర్ మంచిది. దెన్ నథింగ్ Nothing. మీరు మ్మ్. తీసుకోవాలి. ఉమ్. ఇది మీరు మళ్ళీ కంపెనీ పైన కూడా డిపెండ్ కావద్దు. Hmm. దానికి కూడా మా రీసెంట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. కంపెనీ పైన డిపెండ్ అయి ఉండి ఒక పర్సన్ కోవిడ్ కంటే ముందు ఇది కూడా ఉమ్. పాలసీ తీసుకోలేదు. ఉమ్. ఆయనకు క్రోనిక్ లంగ్ క్యాన్సర్ వచ్చేసింది. ఉమ్. ఫస్ట్ ఇయర్ లో 18 lakhs వస్తే TCS లో వర్క్ చేస్తాడు. తన Hmm. బిల్ సెటిల్మెంట్ చేశారు వాళ్ళు 18 లక్షలు. ఉమ్. అది తగ్గలేదు. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ హాస్పిటలేషన్ అవసరం పడింది. అప్పుడు క్రోనిక్ అయిపోయింది. జాబ్ కు రిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇలా బయట ఉంటాం కదా, ఉమ్. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఉమ్. జాబ్ ఉండదు. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలి? అదే కేసులో సేవింగ్స్ అంతా కూడా మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. ఉమ్. ఇప్పుడు కొత్త పాలసీ రాదు, జాబ్ చేసే పరిస్థితి లేదు. ఫ్యూచర్లో కానీ మళ్ళీ క్యాన్సర్ రిపీట్ అవుతే మాత్రం తన దగ్గర డబ్బులు కూడా లేవు. ఉమ్. కాబట్టి గ్రూప్ హెల్త్ పాలసీ మీద కానీ బ్యాంక్ పాలసీల పైన కానీ మీకు ఇచ్చే ఏదైతే ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఉన్నాయో వాటి మీద డిపెండ్ కావద్దు. పర్సనల్ హెల్త్ పాలసీ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ముందు తీసుకున్న తర్వాతనే సేఫ్టీ. తర్వాత ఉమ్. మీరు గోల్డ్ సిల్వర్ కొనాలన్నా లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ద ఫస్ట్ స్టెప్ కమ్స్ విత్ ప్రొటెక్షన్. ఫస్ట్ Yeah. మనీ ప్రొటెక్ట్ ఉండాలి, దాని తర్వాతనే గ్రో గురించి ఆలోచించాలి మనం. ఉమ్. అందులో హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.